ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అది స్టీల్ ప్లాంట్ దీంట్లోనే లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కుమారస్వామి గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీదైనా రెగ్యులర్ ఎంప్లాయీదైనా ప్రాణం ప్రాణమే. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం అక్కడ జరిగింది అని చెప్పి ఆ అమౌంట్తో పాటు తిరిగి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలుంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎవరైనా చనిపోతే ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కానీ ఆ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా క్వార్టర్స్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఒక ఏదో డబ్బులు ఇచ్చేసాము చేతులు దులిపేసుకున్నాము వెళ్ళిపోయామన్నది కాదు. అలా కాకుండా ఈరోజు ఆ కుటుంబం తాలూకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు గవర్నమెంట్ చూసుకుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ పెంటయ్య గారి గురించి మాట్లాడారు. నిజంగా ఇందాకే నేను మళ్ళీ పండ్ల శ్రీని గారితో మాట్లాడితే పెంటయ్య గారు ఆయనకి ఏదైతే ఇప్పుడు విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్లో అడపాదడపా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏ రోజు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఉండదు. కానీ ఈరోజు ఎక్కువ మంది చనిపోయారు, పెద్ద ప్రమాదం జరిగింది. కంపల్సరీగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే అనకూడదు కానీ ఒక సిక్ యూనిట్ నుంచి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఈరోజు తిరిగి 95% మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళాము. ఇటువంటి టైంలో ఎలా జరిగిందని చెప్పి మేమందరం కూడా వెళ్ళి మాట్లాడుకొని అనౌన్స్మెంట్ చేసుకున్న ప్యాకేజ్. పెంటయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు ప్యాకేజ్ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అవ్వలే, ఎవరు అనౌన్స్మెంట్ చేయలే. ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వకపోతే అదిగో గవర్నమెంట్ ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఆ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజు కూడా మేమెవరూ వెళ్ళి మేము మాట్లాడలే. ఆ యూనియన్ లీడర్సే ఆ యూనియన్ వాళ్ళు యాజమాన్యం కలిపి తీసుకుని నిర్ణయాలు. అంటే దానికి దీనికి కూడా పొంతన పెడతారు. ఏమేనంటే ఎల్జీ పాలిమర్స్ మేము ₹1 కోటి ఇచ్చామని. ఎల్జీ పాలిమర్స్ ₹1 కోటి జేబులో ఏమైనా తీసి ఇచ్చావా? పోనీ ఆ యాజమాన్యం ఏదైనా ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చావా? ఆ యాజమాన్యం సుమారుగా నీకు ఇన్సూరెన్స్ కింద 150 కోట్లు కట్టింది గవర్నమెంట్కి. 150 కోట్లు కడితే అందులో 12 మంది చనిపోతే 12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ నెక్స్ట్ డే నా తర్వాత 2-3 రోజులు ఇంకొక 3 చనిపోతే ఆ 3కి 3 కోట్లు ఇవ్వండిరా బాబు అని అడిగితే వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడుతున్నావు ₹1 కోటి ప్యాకేజ్ గురించి. ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు ఇతనికి వీళ్ళకి ₹1 కోటి కన్నా ఎక్స్ట్రా వస్తున్న బెనిఫిట్ అట, ₹1 కోటి ఇవ్వకపోతేనట ఆయన గవర్నమెంట్ వచ్చిందో ఇస్తాడట. అంతవరకు ఏం తినాలి వీళ్ళు? అంతవరకు ఎలా బతకాలి వీళ్ళు? నువ్వు వస్తావో పోతావో ఎవరికీ తెలీదు. ఈరోజు అతను వచ్చిన తర్వాత ₹1 కోటి ఇస్తాడట. అంతేగాని ఈ రోజు మొత్తం ఇది ప్రకటించడు. ఈరోజు అంత ఇస్తాను ఇంత ఇస్తాను మాత్రం ప్రకటించడు. అంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగా గవర్నమెంట్ ఆ రోజు కూడా మాట్లాడితే అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. ఏమని తీర్మానం పెట్టావు? ఆ రోజు పోస్కో వాళ్ళకి సౌత్ కొరియన్ వాళ్ళకి అప్పచెప్పడానిక? ఎంత దౌర్భాగ్యం అండి. గంగవరం పోర్టుకి శాశ్వతంగా 10.24% ఒక పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. అది పర్మనెంట్గా లాభాల నష్టాలు అవన్నీ పక్కన పెడితే 10.24%. ఆ రోజు గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు అదంతా కూడా తీసి అమ్మేస్తూ ఉంటే గొడవపడ్డారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చే డబ్బులు కూడా పోతున్నాయి, నువ్వెవడో అమ్మడానికి, మాకున్న హక్కు అది, మా భూములు తీసుకున్నారు, మా రైతులకున్న హక్కు నువ్వెవడు ఇవ్వడానికి తీసుకోవడానికి అని ఆ రోజు అడిగినప్పుడు కూడా అలాగే దీన్ని కూడా స్టీల్ ప్లాంట్ని కూడా నష్టాలు చూపించి అమ్మేయడానికని సిద్ధపడ్డ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. నేను నిన్నకు చెప్పాను, అందుకే స్టీల్ ప్లాంట్ అన్న పదానికి కూడా పలకడానికి కూడా అర్హత లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో స్టీల్ మినిస్టర్ 4 సార్లు వచ్చారు, మొన్న వచ్చి రావడం 5వ సారి. 4 సార్లు స్టీల్ మినిస్టర్. 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎంప్లాయీలు రోడ్డు మీద కూర్చున్నారే, ఒక్కరోజు ఒక స్టీల్ మినిస్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగావా? కనీసం నీ మినిస్టర్లు ఎవరైనా వచ్చి కూర్చున్నారా అక్కడ? కనీసం